అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 23వ తేదీ నాడు తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తులారాశి వారికి డిసెంబర్ 23వ తేదీ నాడు జీవితం మారబోతుంది. అది ఎలా మారబోతుంది, ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ జీవితంలోకి ఒక అదృశ్య శక్తి ప్రవేశించబోతుంది. శక్తి అంటే వైకుంఠంలోనూ కైలాసంలోన ఉండే రూపం కాదు. ఇది ఈ సృష్టిని నడిపించే ఒక చైతన్యవంతమైన నిరాకారమైన మహత్తర శక్తి. ఈ విశ్వమంతా నిండి ఉన్న శక్తి. ఇది మన ఆలోచనలకు, కోరికలకు, కన్నీళ్లకు స్పందించే ఒక అద్భుతమైన ప్రకృతి శక్తి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక దైవిక పిలుపు. మీ జీవితంలోనికి ఒక అదృష్ట శక్తి, ఒక మహత్తర చైతన్యం ప్రవేశించడానికి సిద్ధంగా ఉందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జవాబును మీకు ఇవ్వాలనుకుంటుంది. బహుశా మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్థించి ఉంటారు. ఒంటరి గదులలో ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చి ఉంటారు. గుడికి వెళ్ళి మీ మనసులోని కోరికలను దేవుని పాదాల దగ్గర పెట్టి ఇక నీదే భారం అని అప్పగించి ఉంటారు. ఈ బాధను, మీ ఆవేదనను, మీ నిరీక్షణను ఎవరు అర్థం చేసుకోవడం లేదని మీరు మదనపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ విశ్వం, ఈ అనంతమైన ప్రకృతి మీకు ప్రేమతో జవాబు ఇస్తుంది. నీ ప్రార్థన విన్నాం, నీ కన్నీటిని చూసాం, నీ ఓపికను గమనించాం. ఇక నీ వంతు వచ్చింది. అయితే నీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం నీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలు మీ విశ్వాన్ని పరీక్షించడానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మరియు రాబోయే అదృష్టాన్ని అందుకునేందుకు మిమ్మల్ని సంసిద్ధులను చేయడానికి పంపే గుర్తులు. ఈ కోరిక నిజంగా నెరవేరబోతుందో లేదో తెలుసుకోవడానికి విశ్వం పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను చాలా జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనస్సును, మీ ఆత్మను సిద్ధంగా ఉంచండి. అయితే ఈ రాశివారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తులారాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశి వారికి చెందుతారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మీరు ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతూ ఉంటారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకోవాలంటే అది ఎప్పటికీ జరగదు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు. స్నేహితులతో కలిసి తిరగడం అంటే వీరికి చాలా ఇష్టం. వీరు స్నేహం కోసం ఎంత ఖర్చునైనా సరే పెడుతూ ఉంటారు. స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిగా కనిపిస్తారు. తులారాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతూ ఉంటుంది. అందువల్ల ఒకరికొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. తులారాశి వారికి శుక్ర గృహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలును జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది. తులారాశి వారికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అయితే ఈ రాశివారు సిద్ధంగా ఉన్నారా? అయితే మీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం మీకు కొన్ని సంకేతాలను పంపుతుంది.
అందులో మొదటి సంకేతం అకస్మాత్తుగా అడ్డంకులు, ఆటంకాలు రావటం. మీరు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక పెద్ద పని మొదలుపెట్టినప్పుడు లేదా ఒక కొత్త దారిలో వెళ్ళడానికి నిర్ణయించినప్పుడు. ఉన్నట్టుండి మీ చుట్టూ అడ్డంకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన పనులు ఒక్కసారిగా ఆగిపోతాయి. మీకు సహాయం చేస్తామన్న మనుషులు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంబంధాల పరంగా అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతుందా అన్నంతగా పరిస్థితులు మారిపోతాయి. ఇది చూసి చాలామంది భయపడి నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నానేమో, అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో అని వెనక్కి తగ్గిపోతారు. కానీ ఇది నిజం కాదు. ఇది శిక్ష కాదు. మీ దారి సరిపోయిందని, మీరు సరైన లక్ష్యం వైపే వెళ్తున్నారని విశ్వం మీకు ఇచ్చే ఒక బలమైన సంకేతం. ఈ అడ్డంకులు విశ్వం మీకు పెట్టే ఒక పరీక్ష. ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరవాలంటే దాన్ని సానపెట్టాలి. ఒక బంగారాన్ని శుద్ధి చెయ్యాలంటే దాన్ని నిప్పులో కాల్చాలి. అలాగే మీరు కోరుకున్న గొప్ప లక్ష్యాలను అందుకోడానికి మీరు తగినవారేనా? అంతటి శక్తి మీకు ఉందా అని విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ కష్టాలను తట్టుకొని మీరు ధైర్యంగా మొక్కుకొని విశ్వంతో నిలబడగలిగితే ఈ వ్యక్తి ఈ పరీక్షలో పాస్ అయ్యారు. ఈయన తన లక్ష్యం పట్ల నిజాయితీగా ఉన్నారు. ఇక ఈయన కోరుకున్నది ఇవ్వటంలో ఆలస్యం చేయకూడదు అనే విశ్వం నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఆటంకాలు ఎదురైనప్పుడు భయపడకండి. అది మీ విజయం దగ్గరలో ఉందనడానికి గుర్తుగా భావించి మరింత ధైర్యంగా ముందుకు సాగండి. ఇక రెండవ సంకేతం ఏమిటంటే, పాత సంబంధాలు, పాత అలవాట్లు దూరం కావటం. మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం మొదలయ్యే ముందు పాత అధ్యాయం ముగియాలి. ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. ఒకప్పుడు ప్రాణం అనుకున్న స్నేహితులు, ప్రతిరోజు మాట్లాడే బంధువులు లేదా మీరు గాఢంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీకు దూరమవుతున్నట్టు అనిపిస్తుంది. వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు లేదా పరిస్థితులు మిమ్మల్ని విడదీయవచ్చు. ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు. నేను ఏం తప్పు చేశాను? నన్ను దేవుడు ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు అని అనిపిస్తుంది. నన్ను ఎందుకు అందరూ వదిలేస్తూ ఉన్నారు అని కుమిలిపోతూ ఉంటారు. కానీ ఇది నష్టం కాదు. ఇది విశ్వం మీ కోసం చేస్తున్న ఒక శుద్ధి ప్రక్రియ. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలను విశ్వం శుభ్రం చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉన్నతమైన కొత్త జీవితంలోనికి తీసుకువెళ్ళబోతున్నప్పుడు అక్కడ పాత వ్యక్తులు, పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బాధలు, పాత భయాలకు చోటు ఉండదు. మీ కొత్త ప్రయాణంలో మీతో పాటు రాలేని వారిని, మీ ఆనందాన్ని పంచుకోలేని వారిని విశ్వం సున్నితంగా పక్కకు తొలగిస్తుంది. ఒక చెట్టు కొత్త ఆకులు వేయాలంటే పాత ఆకులను రాల్చక తప్పదు. అలాగే మీ జీవితంలోనికి కొంత మంచి వ్యక్తులు రావాలంటే పాత సరిపోని సంబంధాలు దూరం అవ్వాలి. కాబట్టి ఏదైనా లేదా ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్తే బాధపడకుండా అది మీకు మంచి జరగడానికే అని, మీకు కొత్త దారిని ఇవ్వడానికే అని బలంగా నమ్మండి. ఇక మూడవ సంకేతం ఏమిటంటే, ఒకే సంకేతాలు పదే పదే కనిపించటం. విశ్వం మనతో అక్షరాలతో మాట్లాడదు. అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మీ కోరిక నెరవేరే ముందు మీకు ఒకే రకమైన సంకేతాలు పదే పదే కనిపిస్తాయి. ఉదాహరణకు, మీరు గడియారం చూసిన ప్రతిసారి 11:22 వంటి సమయాలు కనిపించటం, లేదా కార్ల నంబర్ ప్లేట్లపై తా 4 తా 7 తా 8 తా వంటి సంఖ్యలు తరచుగా కనిపించటం. అంతేకాకుండా మీరు ఏదైనా సమస్య గురించి తీవ్రంగా ఆలోచించినప్పుడు రేడియోలో వచ్చే ఒక పాత పాటలోని వాక్యం మీకు సమాధానంలా అనిపించటం, లేదా టీవీలో, సోషల్ మీడియాలో అద్భుతం, విజయం, కోరిక నెరవేరుతుంది వంటి పదాలు పదే పదే కనిపించటం జరుగుతుంది. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కావు. ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. మేము
నీతో ఉన్నాం, నీ వెంటే ఉన్నాం, ధైర్యంగా ఉండు, సిద్ధంగా ఉండు అని మీకు సందేశం పంపుతుంది. మీ అంతరాత్మలో విశ్వం సంభాషిస్తున్న అద్భుతమైన సమయం ఇది. మీ మనసులోని ఆలోచనలకు బయట ప్రపంచంలో ఇలాంటి సంకేతాలు కనిపించటానికి మధ్య ఉన్న సంబంధమే సింక్రసిటీ. మీ ఆలోచనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి మీ చుట్టూ ఉన్న దైవిక శక్తిని గుర్తించి దానికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీ చుట్టూ అద్భుతాలు జరగడానికి రంగం సిద్ధం అయ్యింది. ఇక 4వ సంకేతం ఏమిటంటే తీవ్రమైన అలసట, శూన్యంగా అనిపించడం, కొంచెం అసౌకర్యం. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన సంకేతం. విశ్వం మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం చేయబోయే ముందు మీ శరీరం, మనసు రెండూ అలసిపోతాయి. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత పని చేసినా ఇంకా ఏదో మిగిలిపోయిన భావన, ఒక రకమైన శూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు, లేదా అతిగా నిద్రపోవాలనిపించవచ్చు. ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, ఒంటరిగా ఉండిపోవాలనిపిస్తుంది. అయితే ఈ అలసట, ఈ అసౌకర్యం ఒక ముఖ్యమైన సంకేతం. దీని అర్థం ఇప్పుడు నా శక్తి అంతా అయిపోయింది, ఇక చేయగలిగినంత చేశాను, ఇక్కడ నుంచి ఈ బాధ్యతను విశ్వమే తీసుకుంటుంది అని మీరు సరెండర్ అవ్వడానికి ఇది ఒక గుర్తు. మీరు మీ కోరిక కోసం చేయగలిగినంత చేశారు, ప్రార్థించారు, ప్రయత్నించారు, కష్టపడ్డారు. ఇక దైవం రంగంలోనికి దిగింది. మీ పాత శక్తి అంతా ఖర్చయిపోయిన కొత్త శక్తి మీలోనికి ప్రవేశించడానికి మీ శరీరం, మనసు సిద్ధమవుతున్న సమయం ఇది. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు అది తన గూటిలో నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉండిపోతుంది. బయటకు అది బలహీనంగా అనిపించినా లోపల ఒక మహత్తర పరివర్తన జరుగుతూ ఉంటుంది. మీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా పోరాటం ఆపి ప్రశాంతంగా ఉండి జరగబోయే మంచిని విశ్వసించటం. ఇక 5వ సంకేతం ఏమిటంటే మీకు తెలియని నమ్మకం, కారణం లేని ప్రశాంతత. ఇదే అన్నిటికంటే ముఖ్యమైన మరియు చివరి సంకేతం. మీ జీవితంలో ఏదో గొప్ప విషయం, ఒక అద్భుతం జరగబోతుందని మీ లోపలి నుండి ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత నిరాశగా అనిపించినా మీ మనసు మాత్రం అద్భుతమైన ప్రశాంతతతో నిండి ఉంటుంది. పెద్ద కారణం ఏదీ లేకపోయినా అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది అని లోపల నుండి ఒక బలమైన నమ్మకం కలుగుతుంది. మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని చూసి ఇంత జరుగుతున్నా నువ్వు ఎలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అని ఆశ్చర్యపోవచ్చు. ఇదే అంతిమ సంకేతం. మీ కోరికను విశ్వం తన చేతుల్లోకి తీసుకుందని, అది నెరవేరటం ఖాయమని మీ ఆత్మకు తెలిసిపోతుంది. సమాచారాన్ని అది మీకు ఈ ప్రశాంతత రూపంలో అందిస్తుంది. ఎంతకాలం నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు విశ్రాంతి తీసుకో, ఇక నా వంతు వచ్చింది అని మీ ఆత్మ ద్వారా విశ్వం మీతో చెబుతుంది. నమ్మకం మీ మనసులో స్థిరపడిన తరువాత మీరు ఇక దేని గురించి ఆందోళన చెందరు. ఈ 5 సంకేతాలలో మీరు కనీసం 2 లేదా 3 సంకేతాలను ఇప్పటికే అనుభవించినట్లయితే సంతోషించండి. విశ్వం మీకోసం పనిచేయటం మొదలుపెట్టిందని, మీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చేయవలసినవి 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు రోజుకు కనీసం 5 నుండి 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీతో మీరు మాట్లాడుకోండి, మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి. మీకు ఉన్న ప్రతి చిన్న విషయానికి ఈ సంకేతాలను పంపుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మరిన్ని మంచి విషయాలను మీ జీవితంలోనికి ఆకర్షిస్తుంది. ఎంత గందరగోళంగా ఉన్నా మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కళ్ళకు కనిపించని దాన్ని హృదయంతో
చూడగలగటమే నిజమైన విశ్వాసం. మీరు విశ్వాసం ఉంచారు. మీరు కష్టపడ్డారు. మీరు ఆశను వదులుకోలేదు. అందుకే ఇప్పుడు మీ కోరిక నెరవేరబోతుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ కథను, నీ జీవితాన్ని మార్చే సమయం వచ్చింది అని విశ్వం చెప్తుంది. మీరు ఈ మార్పుకు సిద్ధంగా ఉంటే ఈ వీడియో చూస్తున్న మీరు విశ్వానికి మీ అనుమతి తెలియజేయండి. కామెంట్స్‌లో థాంక్స్ యూనివర్స్ అని రాయండి. అయితే ఈ రాశి వారికి మరో 5 రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తను స్వీకరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తను ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్న అవకాశం తన మూలంగా మీకు దక్కుండడం కావచ్చు. ఇది స్త్రీల విషయంలో కానివ్వండి, లేదా పురుషుల విషయంలో కానివ్వండి, వివాహితులు ఎవరైనా సరే ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద శుభవార్తను మీరు అందుకోబోతున్నారు. మీరు చేసిన ప్రయత్నాలు తన మూలంగా ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇదివరకు ఎప్పుడూ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల చాలా ఘనంగా మీకు ఉన్న అతిపెద్ద కోరికను తీర్చుకోబోతున్నారు. అతిపెద్ద శుభవార్తను అందుకోబోతున్నారు. కానీ ఒక నష్టం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా షూరిటీ సంతకాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. నమ్మకం లేని వ్యక్తులకు అసలు షూరిటీ సంతకాలు చేయటం కానీ, హామీగా ఉండటం లాంటి పనులు అస్సలు చేయకండి. అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఈరోజు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈరోజు అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార భాగస్వాములతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ఎదగాలని పై స్థానంలో ఉన్న రాజకీయ నేతలు మీ శ్రమను గుర్తించాలని పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారో కానీ మీ కష్టాన్ని, మీ శ్రమను ఎవ్వరూ గుర్తించడం లేదని నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి. ఈ రాశి వారిలో ఎవరికైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉందో వారికి రాజకీయ నేతల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. వారు మీకు మద్దతుగా నిలుస్తారు. పార్టీకి మీరు చేసిన సేవలను పార్టీలో ప్రతి ఒక్కరు గుర్తించే ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఒక అవకాశం రాబోతుంది. ముఖ్యంగా వివాహితుల జీవితంలో ఈ అవకాశం కూడా మీ జీవిత భాగస్వామి వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార అవకాశం కానీ, ఉద్యోగ అవకాశం కానీ, లేదా ఇతరేతర ఏవైనా అవకాశాలన్నీ మీ జీవిత భాగస్వామి వల్ల పొందుతారు. ఆదాయ వర్గాల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి ద్వారా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా మిత్రులను కానీ, బంధువులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారో కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు, వారిని కలుసుకునే మార్గం మీకు తెలియడం లేదు, కానీ మీరు వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల వారిని కలుసుకోలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే విడిపోయిన రక్త సంబంధాలను తిరిగి కలుపుకునే ఒక
చక్కటి అవకాశం కూడా మీకు రాబోతూ ఉందని చెప్పుకోవాలి. తోబుట్టువులతో కానీ, సంతానంతో కానీ మీకు గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. తోబుట్టువుల మధ్య సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ అవకాశాలు చూస్తున్నట్లయితే వారి ముందుకు స్నేహితుల ద్వారా కూడా ఒక అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారిపైన నరదిష్టి ప్రభావం అధికంగా ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటికి వెళ్ళే సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి. శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. అలాగే 4 లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి అది మీ జేబులో కానీ హ్యాండ్ పర్సులో కానీ పెట్టుకొని బయలుదేరండి. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీరు వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు వారి వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. వారికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మరొకరితో గొడవలు పడే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.